హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. మీరంతా వెయిట్ చేస్తున్నారు కదా. ప్రేయర్తో మనము ఈ సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందామా? ఓకే, ఆల్ ఆఫ్ యూ నీల్ డౌన్, కమ్ ఆన్ టు యువర్ నీస్. ప్రియమైన మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు చెల్లిస్తున్నాం. మీరు మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయంకై వందనాలు. చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరినీ బట్టి స్తుతిస్తున్నాం. మీరే మా బిడ్డలందరితో ఈరోజు మాట్లాడి మీ మాటలో ఉన్న గొప్ప శక్తిని గురించి, మీలో ఉన్న గొప్పతనము గురించి మీరే మాట్లాడి మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తూ, ఆది నుండి అంతం వరకు మీరే సహాయపడగలరని మీ రక్త ప్రోక్షణ క్రిందకి తెచ్చుకుంటూ యేసుక్రీస్తు నామములో సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఓకే పిల్లలు, ఇప్పుడు మనము బ్యూటిఫుల్ సాంగ్స్ పాడుకుందాం. ప్రైజ్ హిమ్ ఆల్ యు లిటిల్ చిల్డ్రన్ అనే సాంగ్తో స్టార్ట్ చేసుకుందాం. లిరిక్స్ నాతో పాటు పలకండి. ప్రైజ్ హిమ్ all you little children, praise him all you little children. God is love, thank him all ye little children. God is love. ఓకే పిల్లలు, ఈ పాట చక్కగా మీరు నిలబడి యాక్షన్ చేస్తూ పాడుతూ నేర్చుకోండి. Praise him, all you little children. God is love. Praise him, all you little children. God is love. Thank him, all you little children. God is love. Thank him, all you little children. God is love. ఓకే పిల్లలు, ఇప్పుడు మనము ప్రైజ్ హిమ్, థ్యాంక్ హిమ్ మాత్రమే పాడుకుంటాము. ఇంకా మిగిలిన స్టాన్సెస్ నెక్స్ట్ వీక్ పాడుకుందాం. మళ్ళీ ఒకసారి కొంచెం మెల్లగా పాడుకుందామా? ప్రైజ్ హిమ్, థ్యాంక్ హిమ్ అనే ఈ 2 వర్డ్స్ని కొంచెం స్లోగా పలుకుతూ ఈ పాట పాడుకుందాం. ఓకే. Praise him, all you little children. God is love. Praise him, all you little children. God is love. Thank him, all you little children. God is love. Thank him, all you little children. God is love. Mali. Praise him, all you little children. God is love. Praise him, all you little children. God is love. Thank him, all you little children. God is love. Thank him, all you little children. God is love. ఓకే పిల్లలు, ఈ 2 మాటలు గుర్తుపెట్టుకుంటారా? ఈ 2 వర్డ్స్ ఏం 2 వర్డ్స్? ప్రైజ్ హిమ్, థ్యాంక్ హిమ్. చెప్పండి. ప్రైజ్ హిమ్, థ్యాంక్ హిమ్. ఎవరిని ప్రైజ్ చేయాలి మీరు? జీసస్ని ప్రైజ్ చేయాలి. ఎవరిని థ్యాంక్ చేయాలి? జీసస్ని థ్యాంక్ చేయాలి. ఎందుకు? మన కోసం అన్నీ ఇచ్చాడు కదా. కాబట్టి యేసయ్యకి ఎప్పుడు థ్యాంక్ కావాలి. ఏదైనా ఉంటేనే మనం చేయగలము. మన దగ్గర ఏదైనా సంథింగ్ ఉంటేనే మనం సంథింగ్ చేయగలము కదా. పేపర్ లేకపోతే ఈ ఫ్లవర్స్ వస్తాయా? నాకు చేయడానికి రాదు. అలాగే ఈ పిండి లేకపోతే చపాతీ చేయగలనా? నేను చేయలేను కదా. మరి దేవుడైతే అలా కాదు పిల్లలు. గాడ్ ఈజ్ డిఫరెంట్. దేవుడు ఏదన్నా చెయ్యాలనుకుంటే దేవునికి ఏమీ అవసరం లేదు. దేవునికి ఏది అవసరం లేదు. నథింగ్లో నుంచి సంథింగ్ క్రియేట్ చేయగలడు.
నథింగ్లో నుంచి ఎవ్రీథింగ్ క్రియేట్ చేశాడు. తెలుసా పిల్లలు? లాస్ట్ వీక్ మనం విన్నాం కదా, ఎర్త్ ఎలా ఉంది? దేవుడు హెవెన్స్ని ఎర్త్ని క్రియేట్ చేయకముందు ఎర్త్ ఎలా ఉంది? షేప్లెస్గా ఉంది, డార్క్గా ఉంది. కూర్చో. డార్క్గా ఉంది. ఇంకెలా ఉంది? వెట్గా ఉంది. అంతా వాటర్ ఉంది కదా. మన మెమరీ వర్స్ ఏం చెప్తుంది? ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ది హెవెన్స్ అండ్ ది ఎర్త్ కదా. ఇన్ ద బిగినింగ్ హెవెన్స్ని ఎర్త్ని ఎవరు క్రియేట్ చేశారు? ఎవరు చేశారు? దేవుడే చేశాడు. ఎప్పుడు చేశాడు? ఇన్ ద బిగినింగ్ అంటే స్టార్టింగ్లో ఫస్ట్లో కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ దేవుడు ఏం చేశాడు? హెవెన్స్ని ఎర్త్ని చేశాడు. మరి హెవెన్స్ ఇంకా ఎర్త్ లేకముందు ఎవరున్నారని చెప్పాను? దేవుడు ఉన్నాడు కదా. దేవునికి మనలాగా బర్త్డే ఉండదు, డెత్ డే ఉండదు. దేవుడు మనలాగా పుట్టాల్సిన అవసరం లేదు. దేవుడు మనలాగా చనిపోడు కూడా. దేవుడు ఎప్పటికీ అలాగే ఉంటాడు పిల్లలు. ఎందుకంటే దేవుడు చాలా గ్రేట్, చాలా పవర్ఫుల్. కాబట్టి దేవుడు మనలాగా పుట్టాల్సిన అవసరం లేదు, చనిపోవాల్సిన అవసరము లేదు. కాబట్టి ఆ ఫస్ట్ నుంచి ఉన్నటువంటి దేవుడు ఏం చేశాడు? హెవెన్స్ అండ్ ఎర్త్ని మనందరి కోసం చేశాడు. ఎలా చేశాడంటే నథింగ్లో నుంచి ఏమీ లేదు. ఎట్లా ఉంది ఎర్త్ అంతా? డార్క్గా, చీకటిగా, తర్వాత వాటర్తో నిండిపోయింది. షేప్ ఏమన్నా ఉందా? షేప్ ఏమీ లేదు కదా. డర్టీగా ఉంది ఎర్త్ అంతా. అలాంటి ఎర్త్లో దేవుడు ఏం చేశాడు? లైట్ని తీసుకొని రావాలనుకొని ఏం చేశాడు? లెట్ దేర్ బి లైట్ అని చెప్పగానే ఏమొచ్చింది? లైట్ వచ్చేసింది. లెట్ దేర్ బి లైట్ వచ్చేసే అన్నాడు దేవుడు. ఏమొచ్చేసింది అప్పుడు? లైట్ వచ్చేసింది. చూసారా? దేవుని మాటలో ఎంత పవర్ ఉంది కదా పిల్లలు. మరి లైట్నేమో ఏమన్నాడు దేవుడు? లైట్నేమన్నాడు? డే అని అన్నాడు. డార్క్నెస్ని ఏమన్నాడు? నైట్ అని అన్నాడు. లైట్ డార్క్నెస్ కలిపి మార్నింగ్ ఈవినింగ్ అయింది. డే 1 అని పిలిచాడు కదా దేవుడు. డే 1 ఏం చేశాడు దేవుడు? లైట్ చేశాడు. ఎలా చేశాడు? తన నోటి మాట చేత లైట్ కమ్ లైట్ వచ్చేసాయి అనగానే లైట్ వచ్చేసింది కదా. ఎర్త్ అంతా, యూనివర్స్ అంతా లైట్ వచ్చేసింది. అంతేకాకుండా సెకండ్ డే ఏం చేశాడు పిల్లలు? మరి ఎర్త్ నిండా ఏముందని చెప్పా నేను? వాటర్ ఉన్నాయి. బైబిల్లో ఏం రాసింది? ఎర్త్ అంతా చీకటిగా ఉంది. ఇంకేమున్నాయి? ఎర్త్ నిండా వాటర్ ఉన్నాయి. ఆ వాటర్ని ఏమన్నాడు దేవుడు? మాట్లాడాడు వాటర్తో. ఏ వాటర్, మీరు 2 పార్ట్స్ అయిపోండి అనగానే వాటర్ ఏమైంది? కిందున్న వాటర్ కొంచెం వాటర్ పైకి వెళ్ళిపోయింది, కొంచెం వాటర్ కిందే ఉంది. ఆ పైకి వెళ్ళిపోయిన వాటర్ని ఏమన్నాడు దేవుడు? స్కై అని అన్నాడు కదా. స్కై అని పిలిచాడు. స్కై చేశాడు. ఏ డే? అది సెకండ్ డే. డే 1 ఏమో లైట్ చేశాడు, డే 2 ఏమో స్కై చేశాడు. స్కై. అందుకే మన మెమరీ వర్స్లో ఏముంది? ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్. స్కై అంటే ఒక్క స్కైయే కాదు. స్కై అంటే మనకు కనిపించే స్కై. మనం కనిపించే స్కైలో మనం ఏం చేయగలం? పిక్చర్లో చూడండి. హెలికాప్టర్లో, ఏరోప్లేన్లో మనం ఏం చేయగలము? ఫ్లై చేయగలము. కానీ అంతకంటే స్కై కంటే ఇంకా పైన ఇంకొకటి ఉంది. అదేంటి తెలుసా? యూనివర్స్, అవుటర్ స్పేస్ అంటారు. అక్కడికి మనుషులు ఎవ్వరు వెళ్ళలేరు. ఏరోప్లేన్స్ వెళ్ళలేవు, హెలికాప్టర్స్ వెళ్ళలేవు, ఎవ్వరూ వెళ్ళలేరు. కానీ మరి ఆస్ట్రోనాట్స్, సైంటిస్ట్ మాత్రమే వెళ్ళగలరు. దానికంటే పైన దేవుడుండే ఇల్లుంది పిల్లలు. దాన్ని ఏమని చెప్పాము? దాన్ని ఏమని పిలుస్తాము? హెవెన్ అంటాం. లాస్ట్ వీక్ చూపించాను కదా మీకు హెవెన్ పిక్చర్ నేను. హెవెన్, అక్కడ దేవుడు ఉంటాడు. అబ్బా, ఎంత పెద్ద స్కై తెలుసా? దేవుడు లెట్ దేర్ బి స్కై అని చెప్పగానే స్కై వచ్చేసే అన్నాడు. అప్పుడు స్కై వచ్చేసింది, అవుటర్ స్పేస్ వచ్చేసింది. దానిపైన దేవుని ఇల్లు ఉంది, అది హెవెన్. అక్కడున్నాడు మనల్ని పుట్టించిన దేవుడు, మన పరలోకపు తండ్రి, మన డాడీ, మన హెవెన్లీ డాడీ ఎక్కడున్నాడు? పరలోకంలో, హెవెన్లో ఉన్నాడు పిల్లలు. మరి అర్త్ అక్కడి నుంచి చూస్తే ఎలా ఉంటుంది తెలుసా? చిన్న బాల్ లాగా ఉంటుంది.
ఈ యూనివర్స్ అంతట్లో ఎర్త్ ఒక చిన్న పార్ట్ అంతే, చిన్న బాల్ లాగా ఉంటుంది. లాస్ట్ వీక్ మీకు చూపించాను కదా గ్లోబ్ పిక్చర్ కూడా ఉంది. ఇప్పుడు చూపించినా మీకు నేను. గ్లోబ్ ఎలా ఉంది? బాల్ షేప్లో ఉంది కదా. ఎర్త్ ఏ షేప్లో ఉంది? బాల్ షేప్లో ఉంది. ఆ బాల్ లాగా కనిపిస్తుంది పైనుంచి ఎర్త్ని చూస్తే. అబ్బా చూసారా దేవుని మాటలో ఎంత పవర్ ఉందో. మరి డే 1 అయిపోయింది, డే 2 అయిపోయింది. ఈరోజు మనము డే 3 అని కూడా పాడుకున్నాం కదా. మరి దేవుడు ఈ సృష్టిని అంతటిని, ఈ క్రియేషన్ అన్నిటిని ఎన్ని డేస్లో చేశాడు? 1 2 3 4 5 and 6 డేస్లో చేశాడు. డే 3 ఏం చేశాడు తెలుసా? డే 3 ఏం చేశాడంటే, మరి కింద వాటర్ ఉంది కదా, ఆ వాటర్ అంతటిని ఏమన్నాడంటే, వాటర్ పక్కకు జరగండి అన్నాడు. పక్కకు జరగండి అంటే ఇక్కడ ఉన్న వాటర్ అంతా పక్కకు వచ్చేసింది. చూసారా? వాటర్తో దేవుడు మాట్లాడగానే దేవుని మాటలో పవర్ ఉంది కదా. వాటర్కి భయమేసి వాటర్ ఇలా పక్కకు వచ్చేసింది. పక్కకి రాగానే ఏం కనిపించింది తెలుసా? డ్రై ల్యాండ్. వాటర్ పక్కకు వచ్చేస్తే ఏం కనిపించింది? డ్రై ల్యాండ్. ఆ డ్రై ల్యాండ్లో ఏమేమి ఉన్నాయి తెలుసా? మౌంటైన్స్ ఉన్నాయి, వ్యాలీస్ ఉన్నాయి, తర్వాత ఫ్లాట్గా ఉండే ప్లేసెస్ ఉన్నాయి, తర్వాత రాళ్ళు ఉన్నాయి, అన్ని మౌంటైన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి పిల్లలు. మరి ఇవన్నీ కనిపించాయి. దేవుడు మౌంటైన్స్ని కూడా చేశాడు పిల్లలు. మరి 3rd డే దేవుడు ఇదంతా డ్రై ల్యాండ్ని చేసిన తర్వాత దేవునికి ఏమనిపించిందంటే, అబ్బా ఎంత బాగుంది, ఇట్స్ గుడ్ అని అనుకున్నాడు. చూడండి ఏమనుకున్నాడు? ఇట్స్ గుడ్. మీరు కూడా ఏమంటారు? హౌ ఇస్ ఇట్ అని మమ్మీ కర్రీ చేసిన తర్వాత ఏదైనా స్నాక్స్ పెట్టినప్పుడు హౌ ఇస్ ఇట్ అంటే గుడ్ మమ్మీ అని అంటారు కదా. మరి దేవునికి కూడా ఆ డ్రై ల్యాండ్ని చేసినప్పుడు 3rd డే ఆ డ్రై ల్యాండ్ మీద దేవుడు సృష్టించినప్పుడు దేవునికి ఎంతో సంతోషం. గాడ్ వాజ్ సో హ్యాపీ అండ్ హీ సెడ్ ఇట్ వాస్ గుడ్. అందుకని మనం ఏం చేయాలి? గుడ్ థింగ్స్ అన్నిటి కొరకు మనం ఏం చేయాలి? ప్రైజ్ చేయాలి పిల్లలు, ప్రైజ్ చేయాలి. అందుకే మనము ఏమన్నాము? ప్రైజ్ హిమ్ ఆల్ యూ లిటిల్ చిల్డ్రన్, గాడ్ ఈజ్ లవ్ అని పాడాం కదా. మరి మనము మన కోసము దేవుడు చేసిన వాటన్నిటి కోసం చూడండి స్లైడ్లో పిల్లలందరూ ఏం చేస్తున్నారంటే పాడుతున్నారు. సిట్ ఎస్ గుడ్ గర్ల్, సిట్ డౌన్, డోంట్ మూవ్ ఫ్రమ్ దేర్, ఓకే. సో పిల్లలందరూ చూడండి ఎట్లా పాడుతున్నారో. ప్రైజ్ హిమ్ ఆల్ యూ లిటిల్ చిల్డ్రన్ మీరు పాడారు కదా. అలాగే మరి దేవుడు చేసిన సృష్టి దేవునికి వెరీ గుడ్ అనిపించింది. మనం కూడా ఏమందాం? దేవుణ్ణి వెరీ గుడ్ జీసస్, నీ క్రియేషన్ వెరీ గుడ్ జీసస్ అని అందామా? మౌంటైన్స్, చక్కగా మౌంటైన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి కదా పిల్లలు. పెద్దగా వాటి మీద స్నో పడితే ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి కదా మౌంటైన్స్. ఓకే, మౌంటైన్స్, వ్యాలీస్, రాక్స్, హిల్స్ అన్నీ చేశాడు పిల్లలు. చేసిన తర్వాత ఏమనుకున్నాడంటే దేవుడు లెట్ దేర్ బి ఫ్లవరింగ్ ప్లాంట్స్ అని జస్ట్ అట్లా మాట్లాడాడు పిల్లలు. దేవుడు ఏమనుకున్నాడంటే అన్ని రకాల ఫ్లవర్స్ని చేయాలనుకున్నాడు. మరి నేను చేశాను చూడండి ఈ ఫ్లవర్స్ నేను చేయడానికి నాకేం అవసరమైంది? పేపర్ అవసరమైంది. పేపర్తో నేను చేశాను. కానీ దేవుడు చేసిన ఫ్లవర్స్ చూపించినా మీకు నేను. దేవుడు చేసిన ఫ్లవర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ నేను తీసుకొని వచ్చాను. చిన్న చిన్న ఫ్లవర్స్ నాకు కనిపిస్తున్నాయా నా చేతిలో? క్రిసాంతిమం, చామంతి పువ్వు, అలాగే రోజ్ ఫ్లవర్స్, ఇంకా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఆ ఫ్లవర్స్ అన్నిటినీ మరి ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఈ ఫ్లవర్స్ని అయితే నేను చేశాను. మరి ఈ ఫ్లవర్స్ని ఇంకా చాలా ఫ్లవర్స్ని ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఎట్లా చేశాడు? లెట్ దేర్ బి ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనగానే అన్ని డిఫరెంట్ ఫ్లవర్స్ వచ్చేసినాయి పిల్లలు. రోజెస్ వచ్చేసినాయి, లిల్లీస్ వచ్చేసినాయి, లోటస్ వచ్చేసినాయి, జాస్మిన్ ఫ్లవర్స్ వచ్చేసినాయి, అలాగే మరి డాఫడిల్స్ వచ్చేసినాయి. అన్ని టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్. కొన్ని ఫ్లవర్సే మనకు తెలుసు, కొన్ని ఫ్లవర్స్ మనకి ఇంకా తెలీదు. అన్ని ఫ్లవర్స్, బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అంటే మీకు ఇష్టం కదా, అన్ని ఫ్లవర్స్ వచ్చేసినాయి. మరి నేను చేసిన ఫ్లవర్స్కి ఈ ఫ్లవర్స్కి డిఫరెన్స్ ఉందా లేదా? నేను చేసిన ఫ్లవర్స్లో స్మెల్ వస్తుందా? మంచి స్వీట్ స్మెల్ వస్తుందా? స్మెల్ చేస్తే రాదు. అదే దేవుడు చేసిన ఫ్లవర్స్లో
స్మెల్ వస్తుంది. డిఫరెంట్ డిఫరెంట్ బ్యూటిఫుల్ కలర్స్తో చేశాడు దేవుడు. తర్వాత ఈ ఫ్లవర్స్ లివింగ్, ఈ ఫ్లవర్స్ ఏంటి నాన్ లివింగ్. ఈ ఫ్లవర్స్ మరి వీటిల్లో జీవం ఉందా, లైఫ్ ఉందా? ఈ ఫ్లవర్స్లో అయితే లైఫ్ ఉంది కదా. మరి అట్లా పలకగానే ఏమొచ్చేసాయి, అన్ని రకాల ప్లాంట్స్ వచ్చేసే పిల్లలు. అంతేకాకుండా ఇంకా రకరకాల ఫ్రూట్స్. చూడండి పిల్లలు, నా దగ్గర ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో కదా. ఏమేం ఫ్రూట్స్ ఉన్నాయి? కివి ఉంది, యాపిల్ ఉంది, గోవా ఉంది, గ్రేప్స్ ఉన్నాయి, పైనాపిల్ ఉన్నాయి, మౌసంబి, అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. మీకు కనిపిస్తున్నాయా? ఈ ఫ్రూట్స్ అన్నీ ఎలా చేశాడు దేవుడు? లెట్ దేర్ బి ఫ్రూట్ ప్లాంట్స్ అనగానే ఏమొచ్చేసాయి? ఫ్రూట్ ప్లాంట్స్ వచ్చేసాయి. ఇంకేం చేశాడు తెలుసా? ఇంకేం కనిపిస్తున్నాయి? నా చేతిలో మీకు అన్ని వెజిటబుల్స్ కనిపిస్తున్నాయి. టొమాటోస్, క్యాప్సికమ్, బీట్రూట్, పొటాటో, లేడీస్ ఫింగర్, క్యారెట్స్, లెమన్, ఇవన్నీ కూడా, లైమ్, ఇవన్నీ కూడా ఇంకా చాలా వెజిటబుల్స్. నేను చూపించిన వెజిటబుల్సే కాదు, నేను చూపించిన ఫ్రూట్సే కాదు, వీటన్నిటిని ఎట్లా చేశాడు దేవుడు? లెట్ దేర్ బి ఫ్రూట్ ప్లాంట్స్, వెజిటబుల్ ప్లాంట్స్ అనగానే అన్నీ వచ్చేసాయి. అబ్బా, ఎంత గ్రేట్ కదా. మనం ఏదన్నా ప్లాంట్ ఇంట్లో పెంచుకోవాలి, మనకు టొమాటో ప్లాంట్, మనకు టొమాటోస్ కావాలంటే మనం ఏం చేయాలి? టొమాటో సీడ్స్ తెచ్చి వేసి, పాట్లో వేసి, దానికి వాటర్ పోసి, దానికి మెన్యూర్, దానికి ఎరువేసి, అది మరి పెరిగిన తర్వాత మనకి టొమాటోస్ వస్తాయి. కానీ దేవుడు మాట చెప్పగానే ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ వచ్చేసాయండి అంటే అన్నీ వచ్చేసాయి. వెజిటబుల్ ప్లాంట్స్ అన్నీ వచ్చేసాయండి అంటే అన్నీ వచ్చేసాయి. ఇంకా ఫ్లవరింగ్ ప్లాంట్స్, అన్ని ఫ్లవర్స్ వచ్చేసాయండి అంటే వచ్చేసాయి. దేవుని మాటలో ఎంత పవర్ ఉంది కదా పిల్లలు. చూసారా? డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్, డిఫరెంట్ డిఫరెంట్ వెజిటబుల్స్ ఎవరి కోసం చేశాడు? నీ కోసమే చేశాడు. ఎందుకు తెలుసా? నీకు మంచి హెల్త్ ఉండాలని. కాబట్టి ప్రతి ఫ్రూట్, ప్రతి వెజిటబుల్ ఏం చేయాలి? నువ్వు నాకు అదొద్దు మమ్మీ, నాకు ఇదొద్దు మమ్మీ అని తీసేయకూడదు. సాంబార్లో అన్ని వెజిటబుల్స్ వేస్తే మీరు ఏం చేస్తారు? వెజిటబుల్స్ అన్నీ పక్కన పెట్టేసి పప్పుతో మాత్రం తింటారు కదా. చేయొచ్చు అట్లా? దేవుడు ఎవరి కోసం చేశాడు? మన కోసమే, మనం హెల్దీగా ఉండాలని వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ చేశాడు. అలాగే ఈ ఎర్త్ ఎంతో బ్యూటిఫుల్గా కనిపించాలని దేవుడు ఏం చేశాడు? ఫ్లవర్స్ చేశాడు. మనము ఎప్పుడైతే ఫ్లవర్స్ని అలాగే ప్లాంట్స్ని కేర్ఫుల్గా చూసుకుంటామో, వాటిని హామ్ చేయకుండా, వాటిని తొక్కేయకుండా కేర్ఫుల్గా చూసుకుంటామో, మన నేచర్ని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేస్తామో, అప్పుడు దేవుణ్ణి ఏం చేస్తున్నట్టు? రెస్పెక్ట్ చేస్తున్నట్టు. దేవుడే కదా ఈ నేచర్ అంతా చేసింది కదా పిల్లలు. మళ్ళీ ఇంకేంటి తెలుసా? ఈ ఫ్రూట్స్లో మనం కట్ చేస్తే ఏముంటాయి? సీడ్స్ ఉంటాయి, తెలుసు కదా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్. సీడ్స్ కూడా మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ తీసుకొని రాలేదు. సీడ్స్ మరి యాపిల్ ట్రీ కావాలంటే యాపిల్ సీడ్ వేయాలి, మ్యాంగో ట్రీ కావాలంటే మ్యాంగో ట్రీ వేయాలి, మ్యాంగో సీడ్ వేయాలి. అట్లా పంప్కిన్ ట్రీ కావాలంటే పంప్కిన్ సీడ్ వేయాలి. దేవుడు చేసినప్పుడు ఫ్రూట్స్ అన్నిటినీ ఒకటేసారి చేశాడు. నెక్స్ట్ ఎట్లా వచ్చాయి? వాటిల్లో ఉన్న సీడ్స్ని బట్టి యాపిల్ సీడ్స్ ద్వారా యాపిల్ ట్రీస్ వచ్చేస్తున్నాయి, మ్యాంగో సీడ్స్ ద్వారా మ్యాంగో ట్రీస్ వచ్చేస్తున్నాయి, పొమగ్రనేట్ సీడ్స్ ద్వారా పొమగ్రనేట్స్ వచ్చేస్తున్నాయి. అట్లా మరి వెజిటబుల్స్ కూడా మరి వాటి సీడ్స్ని బట్టి అన్ని రకాల వెజిటబుల్స్, ఫ్రూట్స్ వచ్చేస్తున్నాయి పిల్లలు. అబ్బా, దేవుడు ఎంత గ్రేట్ అండ్ పవర్ఫుల్ అండ్ ఆసమ్ కదా పిల్లలు. మీకు అనిపిస్తుందా దేవుని గొప్పతనము, దేవుని గ్రేట్నెస్ ఎంత గ్రేట్ అని అనిపిస్తుందా లేదా? నాకైతే చాలా అనిపిస్తుంది. మరి ఇలాంటి గొప్ప దేవుణ్ణి మీరు ఏం చేయాలి? ప్రైజ్ చేయాలి, థ్యాంక్ చేయాలి. మరి ఈ ప్లాంట్స్ కోసము, ప్లాంట్ పెరగాలంటే ఏం కావాలి? ప్లాంట్ పెరగాలంటే, చెట్టు గ్రో అవ్వాలంటే ఏం కావాలి? సన్లైట్ కావాలి, వాటర్, లైట్ కావాలి, వాటర్ కావాలి, ఇంకేం కావాలి? చూడండి,
ఎయిర్ కావాలి. దేవుడు ఏం చేశాడు? ఇవన్నీ చేశాడు కదా. ప్లాంట్స్ని చేయకముందు లైట్ చేశాడు, వాటర్ ఇచ్చాడు. వాటర్ ఎన్ని రకాల వాటర్లు అమ్మో! రివర్స్, తర్వాత ఓషన్స్, తర్వాత లేక్స్, సీస్. ఇవన్నీ చూసారా మీరు? మీరు ఎప్పుడైనా సముద్రాన్ని చూసారా? సీ చూసారా మీరు? రివర్ని చూసారా? లేక్ని చూసారా? చూసారు కదా, కొంతమంది చూడలేదు. మరి వీటన్నిటి ద్వారా ఏం చేస్తున్నాడు? ప్లాంట్స్ అన్నిటికీ వాటర్ని సప్లై చేస్తున్నాడు దేవుడు. ట్రీస్ అన్నిటికీ సప్లై చేస్తున్నాడు. తర్వాత మరి రెయిన్ ద్వారా వీటన్నిటికీ ప్లాంట్స్ గ్రో అవ్వడానికి వాటర్ని ఇస్తున్నాడు. తర్వాత ఇంకేం చేశాడు దేవుడు? ఎయిర్ కూడా చేశాడని లాస్ట్ వీక్ విన్నాం కదా. స్కైకి ఇంకా ఎర్త్ మీద ఉన్న వాటర్కి మధ్యలో ఏముంది? స్పేస్లో ఎయిర్ ఉంది కదా. ఇప్పుడు ప్లాంట్స్కి కావాల్సిన వాటర్ దేవుడిచ్చాడు, లైట్ ఇచ్చాడు, ఎయిర్ ఇచ్చాడు. ఎంత గ్రేట్ కదా దేవుడు. దేవుని మైండ్, దేవుని జ్ఞానం ఎంత గొప్పది కదా పిల్లలు. మీరు వాటర్ లేకుండా చెట్టును అలాగే పెడితే ఏమవుతుంది? చచ్చిపోతుంది. మీరు లైట్ లేకుండా అలాగే ఒక రూమ్లో పెట్టండి చెట్టు, ఏమవుతుంది? లీవ్స్ అన్నీ ఎల్లో కలర్ అయిపోతాయి. కాబట్టి చెట్టుకి ఏం కావాలి? ప్లాంట్ గ్రోత్కి వాటర్, ఎయిర్ అండ్ లైట్, అవన్నీ దేవుడు ఇచ్చేసాడు కదా. మరి ఈ వీక్ అంతా మీరు మంచి మంచి ఫ్రూట్స్ తింటున్నప్పుడు, మరి వెజిటబుల్స్ చూస్తున్నప్పుడు, అలాగే ఫ్లవర్స్ చూస్తున్నప్పుడు ఏం చేస్తారు? థ్యాంక్స్ చెప్తారా? యేసయ్యా, నువ్వు చేసిన ఈ ఫ్రూట్స్ కోసం, నా కోసం డెలీషియస్ ఫ్రూట్స్ చేసావు, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తారా? మరి వెజిటబుల్స్ చూసినప్పుడు, వెజిటబుల్ కర్రీ తింటున్నప్పుడు ఏం చెప్తారు? జీసస్, ఐ ప్రైజ్ యూ ఫర్ యువర్ పవర్. జస్ట్ వెజిటబుల్స్ వచ్చేయండి అంటే అన్నీ వచ్చేసాయి నా కోసం అని మీరు ప్రైజ్ చేస్తారా? అలాగే ఫ్లవర్స్ని చూసినప్పుడు డిఫరెంట్ కలర్స్, బ్యూటిఫుల్ కలర్స్. వెజిటబుల్స్ కలర్స్ ఏంటి, ఫ్రూట్స్ కలర్స్ ఏంటి, ఫ్లవర్స్ కలర్స్ ఏంటి, బ్యూటిఫుల్ కలర్స్ చేశాడు కదా యేసయ్య. కాబట్టి ఫ్లవర్స్ని బట్టి కూడా మీరు థ్యాంక్స్ చెప్తారా? మరి ఓకే, విల్ యూ థ్యాంక్ ద లార్డ్? మనం థ్యాంక్స్ చెప్తామా? మోకరించండి అందరూ, కళ్ళు మూసుకోండి, మీ హ్యాండ్స్ ఫోల్డ్ చేసి మనం ఇప్పుడే థ్యాంక్స్ చెప్తాం. దేవుని గ్రేట్ పవర్ని బట్టి మనము దేవుణ్ణి ప్రైజ్ చేద్దాం. నీ అంత గ్రేట్ ఎవ్వరు లేరు దేవా. గాడ్, యు ఆర్ సో పవర్ఫుల్, యు ఆర్ సో గ్రేట్, యు ఆర్ సో ఆసమ్ అని మనము దేవునితో చెప్దామా? ఓకే, నీల్ డౌన్, చెప్పండి నాతో పాటు. యేసయ్యా, నీ గొప్పతనమును బట్టి వందనములు, నీ జ్ఞానాన్ని బట్టి వందనములు, నీ శక్తిని బట్టి వందనములు. నా కోసము ఇవన్నీ చేసినందుకు వందనములు చెల్లిస్తూ యేసునామములో సమర్పిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఓకే పిల్లలు, మీరు థ్యాంక్స్ చెప్పారా? థ్యాంక్ యూ గాడ్ ఫర్ యువర్ పవర్. ఐ ప్రైజ్ యూ గాడ్ ఫర్ యువర్ విజ్డమ్. ఐ ప్రైజ్ యూ గాడ్ ఫర్ యువర్ ఆసమ్ అని ఈ వీక్ అంతా ఫ్రూట్స్ చూసినా, ఫ్లవర్స్ చూసినా, వెజిటబుల్స్ చూసినా మీకు ఈ మాట మీ నోట్లో నుంచి రావాలి. చేస్తారా పిల్లలు? ఓకే, ఇవన్నీ ఎలా చేశాడు? డే 1 లైట్, డే 2 స్కై, డే 3 డ్రై ల్యాండ్, వాటర్, సీస్, రివర్స్, ఓషన్స్, లేక్స్ అండ్ అదర్ వాటర్ బాడీస్. వాటితో పాటు డ్రై ల్యాండ్లో ఉన్న ప్లాంట్స్ అన్నీ జస్ట్ ఒక్క మాటతో చేసాడు. షాల్ వి ప్రైజ్ గాడ్ ఫర్ హిస్ గ్రేట్ పవర్? చేస్తారా? ఈ వీక్ అంతా గాడ్ ఐ ప్రైజ్ యూ బికాజ్ యు ఆర్ సో పవర్ఫుల్ అని మీరు చెప్తారు కదా. ఓకే, వెరీ గుడ్. సరే పిల్లలు, మరి మీకు హ్యాండ్ వర్క్ లాస్ట్ వీక్ నేను చూపించాను. అయితే ఫస్ట్ 2 days మాత్రమే మీరు కొంతమంది చేసి పంపించారు, గుడ్ జాబ్. మరి ఇప్పుడు మిగిలిన 3rd డే, 4th, 5th, 6th, 7th డే కూడా నేను గ్రాడ్యువల్గా నేను చెప్తున్నప్పుడు మీరు చేసి ఫుల్ హ్యాండ్ వర్క్ సబ్మిట్ చేసినప్పుడు మీ వీడియోస్ని మేము అప్లోడ్ చేస్తాము. ఓకే, ఇంకా ఎవరెవరైతే చేయలేదో చేసి పంపించవచ్చు. సో డే 1, దిస్ ఈజ్ యువర్ క్రియేషన్ బుక్. ఈ ఆర్డర్ మీరు ఎప్పటికీ మర్చిపోకూడదని ఒక బుక్ లాగా రెడీ చేసుకోమని చెప్తున్నాం. డే 1 లైట్, డే 2 స్కై, డే 3 ఆల్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్. మీకు కనిపిస్తున్నాయి కదా, ఆల్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్.
ఫ్రూట్ ప్లాంట్స్, వెజిటబుల్ ప్లాంట్స్, తర్వాత ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఇవన్నీ కూడా దేవుడు తన మాటతో సృష్టించాడు. అది మర్చిపోకూడదు. దేవుని మాటలో ఉన్న శక్తిని గురించి మనం ఈ వీక్ అంతా ప్రేస్ చేస్తూ ఉందాం. ఓకేనా? ఓకే చిల్డ్రన్, షెల్ వి క్లోజ్ ఇట్? మరి మీరందరూ ఇంకొకసారి కళ్ళు మూస్తారా? ఇంకొకసారి క్లోజ్ యువర్ ఐస్. విల్ క్లోజ్ దిస్ సెషన్ విత్ ప్రేయర్. ప్రియమైన తండ్రి, యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తీసుకుని వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు వందనములు. ప్రభువా, నీ యొక్క శక్తి ఎంతో అపారమైంది, అన్లిమిటెడ్, ఇన్ఫైనెట్ మీ యొక్క పవర్, అలాగే మీ యొక్క గ్రేట్నెస్ తండ్రి. మరి మీరెంత ఆసమో మేము వివరించి చెప్పలేం పిల్లలకి. పరిశుద్ధాత్మ ద్వారా మిమ్మల్ని మీరు తెలియజేసుకోమని తండ్రి బయలుపరచుకొనగలరని ప్రార్థిస్తున్నాం. ఈ బిడ్డలందరినీ మీ యొక్క బలమైన చేతులకు అప్పగిస్తూ ఉండగా వారు విన్న మాటలకు వారి హృదయాల్లో మీరే మీ ఆత్మచేత ముద్రించి నూరంతల ఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ మీ శక్తిని గుర్తించడానికి మీరే వారికి సహాయం చేస్తూ రాగలరని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఓకే పిల్లలు, సీ యూ నెక్స్ట్ వీక్. గాడ్ బ్లెస్ యూ ఆల్. నెక్స్ట్ వెన్స్డే at 5:30. మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కి, మీ కజిన్స్కి, ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా 3 to 8 years మధ్యలో ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి మీ వాళ్ళందరికీ ఇది ఇంట్రడ్యూస్ చేయండి, ఈ యొక్క కిడ్స్ మినిస్ట్రీని. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.